నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు వార్తల్లోని ముఖ్య అంశాలు. గ్రేట్ నికోబార్ మెగా ప్రాజెక్టుతో పర్యావరణ విధ్వంసం, సహజ సిద్ధమైన ప్రకృతి సంపద త్వరలోనే నాశనం కాబోతున్నది రాహుల్ గాంధీ. ప్రకృతి సహజ సిద్ధమైన సంపద ఏదైతే ఉన్నదో పర్యావరణం, అది త్వరలో నాశనం కాబోతుందని చెప్తున్నాడు. ఎందుకంటే పర్యావరణం మీద ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి అవగాహన లేదు. ఎందుకంటే మొన్నటికి మొన్న చూస్తున్నారు, అడవులని మొత్తం చెరబట్టి ఎక్కడికెక్కడ నరికేస్తున్నారు. ఆ అడవులలో చెట్లు నరికేసి మొత్తం ఆ గుట్టలను చెరబట్టి యురేనియం కని గ్రానైట్ తవ్వకాలకని చెప్పేసి వాళ్ళ బహుళజాతి కంపెనీలకు వాళ్ళ మనుషులకు అప్పచెప్తే వాళ్ళు రకరకాలుగా చెడు కూడా ఆడుతున్నారు అడవులని. అడవులో ఉన్న జంతువులు ఇలా గ్రామాలకు వచ్చి ప్రజల మీద దాడులు చేస్తున్నాయి. పర్యావరణం మీద ఏం అవగాహన ఉన్నది వీళ్ళకు? ఆ ఆలోచననే నన్ను కలచివేస్తున్నది. కేంద్రానికి పర్యావరణంపై అవగాహన లేదు. దీన్ని దేశ రక్షణ ప్రాజెక్టుగా చెబుతున్నది, కానీ పచ్చి అబద్ధం. రాహుల్ గాంధీ గత కొన్ని సంవత్సరాలుగా రాహుల్ గాంధీ ఏదైతే చెప్తున్నాడో కేంద్ర ప్రభుత్వం గురించి 100% అది నిజమవుతుంది. రీసెంట్గా మొన్నటికి మొన్న 5 రాష్ట్రాల ఎలక్షన్ల ముందల కూడా, ఎలక్షన్లు అవుతున్న సమయంలో కూడా చెప్పిండు, వీళ్ళు ఆర్థిక వ్యవస్థ బాగలేదు, వీళ్ళు పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచుతున్నారు అని క్లియర్గా చెప్పితే కూడా ఆ ఎలక్షన్లలో ఏం చేసిరు? ఎక్కడ కూడా ₹1 పెంచమన్నారు. ఎలక్షన్లు అయిపోగానే వెంటనే వారం లోపలనే 10 రూపాయలు పెంచుకుంటూ పోయారు. అంటే రాహుల్ గాంధీ గారికి ఉన్నంత అవగాహన వాళ్ళకి లేదు. పగడపు దీవులను నాశనం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు కోసం గిరిజన భూములను లాక్కుంటున్నారు. పర్యావరణ పరిరక్షణకు దేశ యువత కలిసి పోరాడాలి. దేశ యువత పర్యావరణ రక్షణ కోసం అని చెప్పేసి కదలాలని చెప్పేసి పిలుపునిస్తున్నాడు. వాస్తవానికి పర్యావరణం దెబ్బతింటే లాస్ట్కు ప్రజల మనుగడ ఎక్కడ పోతుంది? ఇప్పుడు అడవులను నరకడం వల్ల ఆక్సిజన్ కూడా, ఎయిర్ క్వాలిటీ కూడా లేదు మన దగ్గర. ఇప్పుడు మిగతా దేశాలతో కంపేర్ చేసుకుంటే మన దగ్గర ఉన్న పొల్యూషన్కు, మన ఎయిర్ క్వాలిటీ లేక నానా అవస్థలు పడుతున్నారు. ఎంతోమందికి రకరకాల రోగాలు వచ్చి చనిపోతున్నారు. రకరకాల ఇబ్బందులు అవుతున్నాయి. కానీ దీని మీద అవగాహన లేక వాళ్ళేమో వాళ్ళ కంపెనీలకు కట్టబెడుతున్నారు. ఎవరికి? ఇగో గ్రేట్ నికోబార్ పరిధిలోని సముద్ర గర్భంలో రాహుల్ స్కూబా డైవింగ్ వీడియో. స్కూబా లోపలికి పోయి కూడా, సముద్ర గర్భంలోకి పోయి కూడా ఈయన చూసి వచ్చిండు. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఇది ఎవరి కోసం? అదాని కోసమే గ్రేట్ నికోబార్. రక్షణ రంగం కోసం కాదు. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా యువత కదలాలి. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. వీళ్ళు మొత్తం ఈ గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, ఈ నీరవ్ మోడీ, ఇక వీళ్ళ కోసమే వీళ్ళు పరిపాలిస్తున్నట్టుంది. వీళ్ళు పరిపాలిస్తున్నారా, వాళ్ళు పరిపాలిస్తున్నారా అర్థం కాకుంటున్నది. ఇంకొకసారేమో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశాన్ని పరిపాలిస్తున్నట్టున్నది. ఒక బ్రిటిష్ వాళ్ళు కనుక మనల్ని పరిపాలిస్తే గతంలో చెప్పుకుంటుంటే ఎట్లా ఉంటున్నదో, ఇప్పుడు ఈ మోడీ పరిపాలన కూడా బ్రిటిష్ పరిపాలన కంటే కూడా ఘోరంగా తయారైపోయింది. ఈ నిత్యావసర వస్తువులు రేట్లు పెంచి 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 పేద ప్రజల నడ్డి విరుచుకుంటా, వీళ్ళకు పరిపాలన మీద పట్టు లేదు, అవగాహన లేదు. వీళ్ళేదో సోది ముచ్చట్లు చెప్పుకుంటా, మెజారిటీ పీపుల్ హిందూ సమాజం ఉన్నది కాబట్టి హిందూ సమాజం గురించి, హిందూ పరిరక్షణ సమితి అని, హిందూ దేశం కోసం, ధర్మం కోసం అని చెప్పేసి రకరకాల ముచ్చట్లు చెప్పి అధికారంలోకి వచ్చి ఇలా పరిపాలన మీద అనుభవం లేక ఈ రకంగా పరిపాలించుకుంటూ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు.